జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. మా పెద్దమ్మ తీసుకుపోయి సూర్యాపేటలో పెట్టిండు. మా ఆయన కూడా వచ్చి ఇక సూర్యాపేట కదా ఉంటుండు. ఇట్లా మంచిగా ఇద్దరు ఎఫైర్ నడుస్తుందంట. పెద్దమ్మ కూతురికి మీ ఆయనకి ఎఫైర్ నడిచిందా? చాలా మంచిగా ఉండేది ఆమెతో. నేను ఆమెకి ఏదో కష్టం వస్తే నేను బాధపడేది. మంచిగా ఉండడానికి అన్ని తీసుకొచ్చి పెట్టడం చేయటం. ఎంత వయసు తేడా ఉంటుంది మీ ఆయనకి? 40 మా ఆయనకి 30. ఆ రోజు హాస్పిటల్ అయిపోయింది. మా అమ్మ పిలిచిండు. పిలిచినాక స్కానింగ్ కి నేను లోన్ పోయినా. ఇద్దరు ఒక పక్క కూర్చో. అసలు ఆవిడ ఎందుకు తీసుకెళ్లారు? పిలిచిండేనా అవసరం అని నీకు? మీ వదిన అంటే కనతాను. మీ అక్కలందరం చూడలేదా? సో ఆయన కన్నతల్లితో పోల్చేసరికి నువ్వు నమ్మావు. సరే, వాళ్ళు అంత ప్రమాణాలు చేస్తున్నారు కదా, నువ్వెందుకు నమ్మట్లేదు? మీ ఆయనతో కలిసి ఉన్నావా? ఏదైనా గొడవ దూరంగా ఉంటుంది? ఇప్పుడు గొడవ 3 నెలలు మట్టి పోయేసి ఆమెకానే ఉంటుంది. ఆ ఊర్లో వాళ్ళు ఎవరేం అనట్లేదా? అసలు నువ్వు చెప్పేవి నిజమేనా? నేను బేరాలో పోయినప్పుడు వాళ్ళిద్దరు హాస్పిటల్లో పోయినాయి. నేను ఇంట్లో ఉంటే సండే అని చర్చ అయిపోతే వాళ్ళిద్దరు కలిసి పెళ్లి అయిపోయారు. ఇక్కడ ఏం కావాలని వచ్చారు మీరు? పిల్లలకి నాకు న్యాయం చేయాలి. మీ వైఫ్ నాగమణి గారు ఇక్కడికి వచ్చారు. ఏ వైఫ్ అని అడగండి, ఎందుకంటే మీరు చేసుకున్న ఇద్దరు నాగమణులేనంట. రెండో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నారా డైవర్స్ రాకుండా? ఏరా వాళ్ళతో చాటింగ్ చేసుకుంటా మామూలు ఫోన్ మాట్లాడుతూ దొరికింది. అయితే సంగతి ఏందమ్మా అంటే, లేదు మా అత్తగారు నువ్వు ఇంటి వెళ్ళిపో లేకపోతే అని చాలా తిట్టారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? సూర్యాపేట మేడం, కేతిపల్లి కదా. కేతిపల్లి దగ్గర నుంచి, సూర్యాపేట దగ్గర. నా పేరు నాగమణి. నా పెళ్ళయి 14 సంవత్సరాలు అయితే. పెళ్ళై 14 సంవత్సరాలు అయిందా? 14 సంవత్సరాలు అవుతుంది. మా ఖమ్మం దగ్గర మా తల్లిగారు. అక్కడ నుంచి ఇక్కడ కేతిపల్లి అబ్బాయికి ఇచ్చారు. మా అమ్మని కొంచెం నారాధన అబ్బాయికి ఇచ్చారు. మీ హస్బెండ్ ఏం చేస్తారు, మీరేం చేస్తారు? ఫస్ట్ లో హస్బెండ్ మట్టి పని కూలికి వెళ్ళాడు. పెళ్ళైనాక మ్యారేజ్ అయినాక ఒక వెహికల్ తీసుకొని ఖమ్మం దగ్గర ఉన్నాం మా అమ్మ వాళ్ళ కాడ. అక్కడ కూడా పోయి వేరే ఉన్నాం. అది మేము వండుకొని వెహికల్ తోలేదు, చిన్న ఆటో తోలేదు, లోకల్ ఆటో. ఒక పాప బాబు అయినాక పండ్ల బేరం చేద్దామని పెద్ద వెహికల్ తీసుకుని కూలికి మొత్తం చెరుకు తోటలకు అన్నిటికి పోయేది. ఆయన వెహికల్ తోలేదు. ఎవరెవరు ఉండేవాళ్ళు ఇంట్లో? నేను, మా ఆయన, మా ఇద్దరు పిల్లలు. మా అమ్మ వాళ్ళది అవతల బజార్. మా అమ్మ వాళ్ళ సంబంధం మేము వేరే ఉండేది కిరాయి. మీ అమ్మ వాళ్ళ గురించి అడగట్లా, మీ అత్త మామల గురించి అడుగుతా. అంటే వేరే వెళ్ళాం అన్నమాట. పెళ్ళైనాక వేరే ఖమ్మం దగ్గరికి పనికి వెళ్ళాం అన్నమాట. ఎందుకు పెళ్ళైన వెంటనే వేరేగా వెళ్ళటానికి కారణం ముందే అనుకున్నారా? ముందే అనుకోలే, కానీ ఇలా కొద్దిగా అత్తమ్మ నోరు గద్ద చెప్పారు. భయపడి మా వాళ్ళు చెప్పారు ముందు. అసలు కొన్ని రోజులన్నా కలిసి ఉన్నావా? ఎంతకాలం ఉన్నావు? ఒక 4 నెలల దాకా ఉన్నాం. 4 months. 4 నెలల దాకా ఉన్న తర్వాతకి ఖమ్మం దగ్గర వెళ్ళి ఆటో తోలుకున్నాం. ఆయన కూలికి వద్దన్నాం, పనికి వద్దు, వెహికల్ తీసుకుని తోలుకుందాం అంటే అక్క సహాయం చేసిన వెహికల్ తీసుకుంటానికి కలిసి మంచిగా తోలుకున్నాం. మంచిగానే ఉన్నాం. బాబు పాప అయిందాక బాగానే ఉన్నాం. మాకు రిలయన్స్ ఉండేది. అంటే మా పెద్దమ్మ కూతురు మా ఇంటి పక్కనే ఉండేది. అలా మ్యారేజ్ అంటే ఏంటి, మీ అమ్మ వాళ్ళ దగ్గరలో వెళ్ళారా మీరు? షిఫ్ట్ అయ్యారా? అక్కడ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అత్తతో 4 నెలలు ఉండగానే సినిమా కనిపించిందా? కొద్ది ముందే అనేది ఆయన అనేది మా అమ్మతో తట్టుకోలేవు అది ఇదని చెప్పేది. ఆయనే చెప్పాడు. ఆయనే చెప్పేది, వద్దులే అమ్మ మనకి ఎందుకు ఏడైతే ఉండేది మేము అని చెప్పేది. మా అత్తయ్యలో మాట్లాడేది మంచిగానే ఉండేది. మేము మా బావ వాళ్ళు అందరూ బాగానే ఉండేది. వెళ్ళిపోయినాక మా పెద్దమ్మ కూతురు ఉంది, ఆమెది అత్తగారు ఊరే ఇచ్చారు. మా బావ మేనత్త కొడుకే ఇచ్చారు. కానీ మా బావ కొద్దిగా తాగుతుండేదని మంచిగా ఉండేది. అందరూ కలిసి ఉండేది. మా అక్క అంటే మాకు మా సొంత అక్క కన్నా అవంటే నాకు చాలా ఇష్టం. పెద్దమ్మ కూతురు చాలా మంచిగా ఉండేది ఆమెతో. నేను ఆమెకి ఏదో కష్టం వస్తే నేను బాధపడేది. పిల్లలు భర్త మంచిగా ఉండడానికి అన్ని తీసుకొచ్చి పెట్టడం చేయటం ఏదంటే అది అవంటే నాకు అంత ఫ్యానం. మంచిగా ఉండేది. కొద్దిగా తాగుతుంటే చేస్తుంటే వాళ్ళ ఆయన ఎవరో కొడితే మా పెద్దమ్మ కొడుకు సన్నయ్య ఇట్లా కొడుతున్న బావ అని చెప్తే తీసుకెళ్ళిండు వచ్చి. మా ఆయన అప్పుడు పండ్ల బేరం చేస్తుండు బండ్లు తీసుకొని. ఈయన అటైపోతున్నా కానీ నన్ను తీసుకోవట్లే. ఏంటంటే నాటకెళ్తా వస్తా అంటే వద్దులే అమ్మ 100 ఎందుకు అనేది. మంచిగా ఇద్దరు పిల్లలు మంచిగా ఉన్నాం కాబట్టి ఆయన పోయేస్తూ నేనేం మాట్లాడిపోయేది. మా పెద్దమ్మ తీసుకుపోయారు. మా అన్నయ్య తీసుకుపోయి సూర్యాపేటలో పెట్టిండు. మా ఆయన కూడా వచ్చి ఇక సూర్యాపేట కాదే ఉంటుండు బేరం చేస్తున్నా అనుకుంటున్నాం కానీ మనకు తెలవట్లే అన్ని. ఇట్లా మంచిగా ఇద్దరు ఎఫైర్ నడుస్తుందంట తెలిసి. మీ
పెద్దమ్మ కూతురికి మీ ఆయనకి ఎఫ్ఐఆర్ నడిచిందా? సొంతం పెద్దమ్మ కూతురు. ఆమె పెళ్ళప్పుడు 10 సంవత్సరాల పిల్లగాలం ఇద్దరం. ఆమె పెళ్ళప్పుడు మా ఆయన నేను 10 సంవత్సరాల పిల్లగాలం. రిలయన్స్ అన్నమాట, చుట్టాలే మాట. అది నడుతుంటే వాళ్ళ ఆయన తెలిసి తిట్టి నన్ను తిట్టిండు. కానీ నాకు చెప్పట్లేదు. నిజం చెప్తే ఏమంటదో ఏమని చెప్పట్లేదు. వాళ్ళు కలిసి చెప్పారు. చెప్తే ఎవరు చెప్తారనుకున్నారు? మీ ఆయన చెప్తాడేమో అనుకున్నావా? మా బావ చెప్పట్లే. మా బావ తిడుతుండు కానీ మీరు మా ఇంటికి రావద్దు అంటుండు కానీ చెప్పట్లేదు నిజం. తన మనసు తన బాధపడుతుండు. ఎందుకు? మీ బావ తాగుబోతూ పనికి మాలోడనే కదా మీ అక్క ఎప్పుడు కంప్లైంట్స్ ఇస్తా ఉంటది. ఇస్తుంది కానీ ఇప్పుడు ఆయన మంచిగా కొన్ని రోజులకి మంచిగా ఉంటుంటే ఈమె రిలేషన్ పెట్టుకుని వెళ్ళిపోయిందిగా. పిల్లగాళ్ళు ఇద్దరప్పుడు లేదామా ఒకళ్ళు పెద్ద పాప పుట్టినప్పుడు వేసి పెట్టిపోయింది. పాపని వేసి పెట్టిపోయింది. వేసి పెట్టిపోతే మా మేనత్తే జారింది, వాళ్ళ ఏరాలు జారింది, మంచిగా చూసుకునేది. ఇక మళ్ళా పోయింది. మళ్ళీ పిల్లలు చిన్నపిల్ల పుట్టినాక వచ్చింది. మళ్ళా వచ్చినాక కూడా ఆయన ఆవిడకి ఇద్దరు పిల్లల, ఇద్దరు అమ్మాయిలు పెళ్లికి వచ్చిన పిల్లగాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మంచిగా కలిసి ఉండేది కాబట్టి మేము మంచిగా చూసుకునేది. ఆమె ఏదైనా కాదని పోయేది. ఏమకన్నా ఆమెను చూసుకునేది అన్నమాట. ఇంకా నాకు చిన్న తెలిసింది. ఎలా తెలిసింది నీకు మీ ఆయనకి ఆవిడకి అక్రమ సంబంధం ఉందని? వేరే వాళ్ళు చెప్పారు ఇట్లా సంగతి. ఏం చూసారు? మా అత్తయ్య వాళ్ళు, మా సొంతం అత్తయ్య ఈయన కాయలకు వచ్చిందంట. సూర్యాపేట కాయలకు వచ్చినప్పుడు మేము ఇద్దరు కలిసి బెరని ఇవే ఇచ్చారంట. మా ఆయన ఇంట్లో పండుకుంటే మా అత్తకాడ పండుకోకేమో డాబా మీద పంత అంటుందంట. మా ఆయన దగ్గర ఏందమ్మాయి అడమనుకోవడం ఎందుకు? డాబా మీద పడుకోవడం ఎందుకు? ఈయన పండుకుండగా పోయి ఎందుకు ముందు ఇద్దరికి సంబంధం. నువ్వు అడుగుతావు కదమ్మా, ఇంట్లో పడుకోవట్లేదు ఏంటి పైకి? నేను లేనుగా, నేను మా అమ్మ వాళ్ళ కాడ ఉంటగా అక్కడగా మేము ఉండేది. అత్తమ్మలో ఇక్కడ సూర్యాపేట దగ్గరగా కేతిపల్లిగా. అయితే మా అత్తయ్య అడిగిందంట, ఏందమ్మా ఆడెందుకు పండుకోవాలి, ఇలా పండుకో నా పక్కన, వాడు డాబా మీద పంతున్నారంటే లేదమ్మా ఉబ్బదీస్తున్నాను. రే ఉబ్బది లేదు పిల్లల దగ్గర నీకెందుకు అని మా అత్తయ్య అన్నదంట. అనగానే ఏం మాటలేదంట. మీరు మీ అత్త వాళ్ళ ఇంట్లో 4 నెలలు కాపురం చేశారు. తర్వాత పని కోసం అని ఖమ్మం వెళ్ళిపోయారు. మీ అమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం దగ్గరలో దూరంలోనూ. ఆ దగ్గరలోనే మీ పెద్దమ్మ కూతురు వాళ్ళు కూడా ఉంటారు, అవునా? దగ్గర ఒక్కూరులో ఒక ఇంటి పక్కన ఇల్లు. నువ్వు కాస్త మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఈ పనులు చేస్తుండే. అక్కడ నుంచి వెళ్ళొచ్చిందన్నమాట అలిగి 3 మీదగా. అలిగి వచ్చి మా అన్న సూర్యాపేట దగ్గర మా అన్నయ్య ఇంటికాడ ఉంది. ఆ సొంతం తమ్ముడి ఇంటికానే ఉంది. ఓకే. మీ ఆయన ఏం చేసేవాడంటే వాళ్ళ అమ్మని కలవడం కోసమని సూర్యాపేట వచ్చేవాడు. ఇక్కడ ఇల్లు ఫ్రెండ్షిప్ నడిపించి ఏం చేస్తే అమ్మాయి పొద్దుపోయిందిగా వదిన ఇది ఉందని రాని అనేదంట. మా అమ్మ వాళ్ళ కాడ ఉందా అనేదంట. ఈ ఉండే కాలం ఓ రోజు మా అత్తయ్య చెప్పింది నాకు ఫోన్ చేసి, ఇగో నీ అక్క ఇట్లా చేస్తుంది ఏంది అది ఏం చేస్తుంది అత్తమ్మ వదినగా కన్న తల్లితో అని అన్నయ్య కల్లా తిక్కల మొహం. ఎంత వయసు తేడా ఉంటది మీ ఆయనకి? 40 మా ఆయనకి 30. 10 ఏళ్ల తేడా. అన్నాక తిక్కల మొహం దానా కాదు, వచ్చి పిల్ల మీ అక్క వచ్చామా 3 లేడు పక్కన ఉండట్లేదు, నీ 3 వచ్చాడు తిక్కల మొహం, నువ్వు రావాలి, నువ్వు వాళ్ళు ఎన్ని రోజులు ఉంటావు. అంటే ఎన్ని రోజులు వెళ్ళాడు మీ ఆయన అక్కడికి? ఈ 4 రోజులు రావట్లేదు ఇంటికి. వస్తుంది పోతుంది కానీ ఏంది అంటున్నావు అంటే ఈమె చెప్తున్నా అన్నమాట, అమ్మడికి తీసుకురా. ఆడేం చేస్తున్నావు, మా చెల్లి మాకు ఉండే అవసరం ఏంది, వీడు వాడికి పోకుండా ఒక అమ్మ వస్తుందంట అని మా వాళ్ళు చెప్తుంటే మాకు ఇంకో అక్కినదంట. నీకెందుకు ఏం మధ్యలో పొలాలు వేస్తున్నావు, భార్య భర్త వాళ్ళతో కలిసి ఉండరు, ఒక టాటర్ కొన్నాం, టాటర్ అమ్మి ఇచ్చి రామ్మని అంటుందట. ఎందుకు పొలాలు వేస్తున్నావు, నువ్వు అవసరమా, వాళ్ళు జీవితాలాగం అయితే 3 పిల్లలు పోయిపోతారు, ఎందుకు అక్క ఆడుంటుంది, చిన్నమ్మని మంచి చూస్తారు కావట్లేదు కానీ కొడుకులు లేరు కాబట్టి మంచి చూస్తారుగా అని అంట. లేదే ఎందుకు ఎందుకు ఉండాలి, అమ్ము కలవటం ఏంది అని అన్నదా. అన్నాక మా అత్తయ్య చెప్పినాక నేను మా ఆయన అడిగిన, నాకు ఇక 2 నెలలు అవుతుంది మనసులో పెట్టుకున్నా, బాధపడుతున్నావు ఎందుకులే అని అడిగేసిన. ఏందన్నా అంటే నీకు పిచ్చా, చాలా తప్పు అని చెప్పిండు. ఓ రోజు హాస్పిటల్కి వెళ్ళి చీచి మాకు మీ అక్క అంటే మీ అక్క తల్లితో సమానం నాకు వదినంటే అన్నాడు అని అన్నాక ఓ రోజు హాస్పిటల్కి పోయినా. మా అమ్మ పిలిచినాక స్కానింగ్ కి నేను లోన పోయినా. వీళ్ళిద్దరు మధ్యలో నేను కూర్చున్న దాన్ని, నేను వెళ్ళిపోయిన మధ్య నుంచి చైర్ల నుంచి ఇద్దరు ఒక పక్క కూర్చొని ఆమె చేసిండ్రు. సీసీ కెమెరా లోన్ కానొస్తాయిగా. అసలు ఆవిడ ఎందుకు తీసుకెళ్లారు? ఏంటంటే మీ అక్క పక్కన నీకు అనుమానం ఉన్న తర్వాత ఏ రకంగా ఆవిడ పిలిచాడు తోడు కోసం అని? ఏం మీ అక్కే తప్పు కనుకుంటున్నా ఎందుకు నీకు అర్థం కావట్లేదు. చిట్టి అవసరం అని నీకు, మీ వదిన అంటే కన్నతనం, మీ అక్కలందరం చూడలేదా? సో ఆయన కన్నతల్లితో పోల్చేసరికి నువ్వు నమ్మే ఉన్నంతలో కాస్త అని సీసీ కెమెరా చేసినట్టు కానొచ్చింది. బయటకు వచ్చి చెమట అడిగిన మళ్ళీ చేసిన ఏందన్న అంటే వెళ్ళదండు, అబద్ధాలు ఆడొద్దు, ఎందుకు ఆడుతున్నావు, చేసినావు, నేను సీసీ కెమెరా చూసిన అంటే లేదని అదరగొచ్చింది. ఎక్కడికి వెళ్ళారు మీరు? హాస్పిటల్కి వెళ్ళాం. ఎందుకు? నా కడుపు నొప్పి వస్తుంటే స్కానింగ్ తీసుకోండి. పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి ఇదంతా? ఇది ఇప్పుడు 2 సంవత్సరాలు బట్టి. ఈ 2 సంవత్సరాలు 14 ఏళ్లలో నీకు తెలిసి 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల నుంచి ఈ పంచాయతీ నడుస్తుంది 2 సంవత్సరాలు బట్టి. అన్నాక అది కూడా అదరగొట్టిండు. మా డైరెక్ట్ మక్కన అడిగిన, ఏందక్క ఇట్లా అంటే, చెల్ల ఎవరు మాటలు నమ్మవాకు, తమ్ముడు ఎంత 3 అంతే నీ 3 అంతే అట్లా మాట్లాడుతూ నేను చెల్ల అన్నది. అట్లా మంది మాటలు పడించుకోక చెల్లంది. అక్క అట్లా చేయగో అందరూ అంటారు అక్క, మీ ఆయన అందరూ చెప్తుండు, మీ ఇద్దరం ఇడిపోయి వాళ్ళే నిజం అనుకోవచ్చు, ఊళ్ళో వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అనుకోవచ్చు. కానీ నీకు ఎందుకు డౌట్ వచ్చింది? ఇంకా ఇడిపోతాం అక్క మీ ఇద్దరం ఆఖరికి వచ్చే కల్లా అంటే లేదు చెల్ల అలాంటి విషయాన్ని నేను రానినన్నది.
తర్వాతకి మళ్ళీ గొడవలు అయితే మా నాన్న వెళ్ళిండు, మా నాన్న మా అమ్మ వెళ్ళారు ఇంటికి. అమ్మ ఏంది రానది బాబాయ్ నీకు ఆయన కాడ పంతే నీ కాడ పోయినట్టు అన్నారు. కాళ్ళ కాడకు వచ్చాను అన్నాక ఇంక ఏమంటారు, మా నాన్న ఇంటికి వచ్చి అమ్మను మనవాకు అక్కని తప్పుగా అక్క బాధపడుతుంది ఏడుతుంది అన్నాడు. అట్లా అనుకో సరేలే అనుకొని మా అత్తయ్య అందుకడికి రామ్మ కేతిపిల్లరా ఏడున్నారు అమ్మ ఎన్ని రోజులు ఉంటారు ఏ ఎక్కడ అంటే సరేలే ఇంకా ఎన్నాళ్ళున్నా మా అత్తగారిని నేను పోవాలిగా అనుకున్నా అని మొన్న 3 సంవత్సరాల కింద సూర్యాపేట వచ్చాం. కేతిపల్లి దగ్గరకు వచ్చినాక ఫస్ట్ ఒక బండి ఉంది, ఒక బండికి ఇద్దరం పోరి మా అత్తయ్య అన్నది మామ తప్పుగా ఏమన్నా పోదాం ఇద్దరం పోరి మీరు బండికి అన్నది. తీసాబోరా తనకు అనుమానం ఉందిగా తీసాబోవాలి కదా అన్నది. అన్న కొన్ని రోజులు తీసాబోయి మంచి మాటలు చెప్పిండు, అది చెప్పిండు ఇది చెప్పిండు. అమ్మ ఇంకో వెహికల్ కొనుక్కొని ఇద్దరం కలిసి చెరువు బండికి పోతే రూపాయి వస్తాయి అన్నాడు. అన్నా కానీ నేను సరేలే నేనేం మాట్లాడలే సరేలే అనుకొని కొన్నాక చెరువు బండికి వెళ్తాను. నన్ను బేరాన్ని తోలటం, నేను ఒక డ్రైవర్ పెట్టి ఒక వెళ్ళిపోతే ఆయన ఇద్దరు ఒక వెళ్ళిపోవడం, మధ్య ఒక వెళ్ళిపోవడం తిరగటం రావడం. ఏంటంటే ఇలా పలాం కాడు ఉన్నా అని చెప్పేది ఏదైనా మార్కెట్ లోనే ఆడైనా. మీరు ఎన్నిసార్లు అడుగుతున్నా ఒట్టులేస్తున్నారు, తల్లితో సమానం తమ్ముడితో సమానం అనేదో చెప్పుకుంటున్నారు తప్ప వీళ్ళ రేపో తగ్గట్లే. సెల్లు బయట పనిట్లే, సెల్లు ముట్టుకోనిట్లే నన్ను అసలు, నన్ను ముట్టుకోనిట్లే. కొన్ని రోజులకి 3 బండ్లు కొన్నాక సెల్లు వీటినే బిజినెస్ చేస్తుంటే సెల్లు బయటపడదు, ఫోన్ నెంబర్ బయటపడదు. నెంబర్ ఇవ్వగానే పొద్దున్నే ఈ నెంబర్ ఎడతాను అంటే నేను మాట్లాడాను. ఎందుకు మాట్లాడాను అంటే బేరాల కోసం దేనికి అవసరం, మనం పెద్ద బండి పోయేటప్పుడు పోయినా ఆమెకు వేయద్దు కాయ అన్న, మనం నాకు ఆమెకు పడదు గొడవలు ఉన్నాయి కదా సరే అనుమానం నాకే ఉంది నేనే తప్పుదానిగా వేయద్దు అన్న, లేదు బిజినెస్ గట్ట వేయాలన్నాడు. మా ఆడబిడ్డలు అందరూ పిలిచిన అందరూ అన్న ఉంటారు పిలిచి తిట్టితే పన్ను బేరం చేస్తాం బిజినెస్ చేస్తాం అందరికి వేయాలి హోల్సేల్ గా వేయాలి తెలవకుండా వేసి వచ్చేది అన్నమాట. నన్ను ఇంకా ఇంట్లో ఉండేది పెద్ద బండి అంటే 10 మంది తిరగాలి కానీ నేనేం పండ్లు అంటే ఫ్రూట్స్ పుచ్చకాయలు బత్తాయిలు దాని ప్రతి ఒక్క పండు మేము అమ్ముతాం అన్నమాట. హోల్సేల్ గా వేసి వస్తుండ్రు తెలవకుండా. నెగరకల్లేగా పోతున్నా నైట్ ఉంటున్నాడా బేరని పోతున్నా చెప్తున్నాడు. వీడియో కాల్ చేస్తే ఏముంది బయట ఆడని చూపిస్తాడు. నాకు నేను వేసిన నెంబర్ గురించి నేను వేసి మా ఆడబెట్టినానుగా ఇంకా సంగతి నేను తెలియదు అన్నాడు. తెలియదు అన్నావుగా సరే నేను ఏం చేసిన చెప్పి నేను తప్పు చేసిన పెళ్లి చేసినాను సరే పెళ్లి చేస్తే మా అమ్మోళ్ళకి కనుగా 10 సంవత్సరాలు అప్పుడే నన్ను వదిలేసి రావాలిగా ఏం తప్పు ఉంటే అప్పుడే మా అమ్మలో చెప్పి వదిలేసి రావాలి నన్ను. సరే తప్పు నన్ను ఫోన్ నన్ను ఏదన్నో ఆడనే వదిలేసి వాళ్ళ పెద్ద మనుషులు కూడా తిట్టారు వాళ్ళ ఊరు. అరే ఉంటే వదిలేసి రావాలి ఇప్పుడు నువ్వు చేస్తున్నావు దొరికినావు అని అంటున్నావా ఇద్దరు పిల్లలు నాకు నీకు గుర్తొచ్చిందా తప్పైంది అన్నాడు. పంచాయింది మా మామ తిట్టిండు మా అత్త తిట్టింది మా ఆడబిడ్డలు అందరూ తిట్టారు. తిట్టినాక అప్పటి నుంచి గొడవలు అయితేనే ఉన్నాయి. అయితే నువ్వు నెంబర్ అంటుంటే పోరలేదు నువ్వు తెలుసుకుంటే ఏడుతావు బాధపడుతావు తెలుసుకోవాకు నన్ను టార్చర్ పెట్టొద్దు అని కొట్టడం చేయటం ఇంకా మాటలు అంటావు నువ్వు అట్లా నువ్వు ఇట్లా నువ్వు న్యాయం. ఈ 12 ఏళ్లలో ఎప్పుడు కొట్టలేదా? చాలా అసలు ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు నా ఇంకా 4 సంవత్సరం మట్టి ఇంకెక్కువ టార్చర్ అయిపోయింది అమ్మా. అంత ముందు కూడా కొట్టేవాడు. కొట్టి టార్చర్ అయిపోయింది ఊరైపోయాడు ఒక నైట్ మంచిగా నైట్ ఊరేసే నైట్ ఇంట్లోంచి వెళ్ళిపోయినా. తీసుకెళ్లి ఊరేసేద్దాం అనుకున్నా. ఎట్లా ఏం జరిగిందంటే ఇలా నెంబర్ దొరికినాక గొడవలు అవుతున్నాయి. అయితే నాకు మా పిల్లగాల మీద ప్రమాణం చేసిండు. ఇంకోసారి వాళ్ళ అమ్మ ముందే ఎంత దూరం అన్నా ప్రమాణాలు చేస్తున్నారు. వాళ్ళ అమ్మ ముందే చేసిండు కన్నతల ముందే అరే దానికి పుచ్చకాయలేను బతలేనని ప్రమాణం చేయరా అని తన తల ముందే ప్రమాణం చేసి. సరే వాళ్ళు అంత ప్రమాణాలు చేస్తున్నారు కదా నువ్వు ఎందుకు నమ్మట్లేదు? ఎంత పిచ్చి దానిలో ఆయన అంటే ఆయన అంటే అంత ఇష్టం మీ ఆయన్ని నమ్మాలి కదా. ఆయన ఏమంటున్నాడు నాకు తల్లితో సమానం అంటున్నాడు పిల్లల మీద ఒట్టేస్తున్నాడు. సరే మా ఆయన నిజమే చెప్తున్నాడేమో అని నీ బ్రెయిన్ లో ఈ అనుమానం తీసేయొచ్చు కదా. తీసేసి కదా మళ్ళీ ఏమంటాడు నీకు నెంబర్ కాస్తున్నా మరి చేసి వదిలేయచ్చు కదా నీకు అతని మాట నీకు చుట్టాలు ఎట్లయితారు ఇప్పుడు నాకే లేదు అక్క నీకు ఎట్లయితారు అంటే నాకు బిజినెస్ అట్నే పోతా అన్నాడు. ఆవిడతో ఏం బిజినెస్ పండ్ల బిజినెస్ 100 మందికి వేయాలన్నాడు. అవును పండ్ల బిజినెస్ మీ ఆయన చేసుకుంటున్నాడు హోల్సేల్ గా ఈవిడ ఏం పని చేస్తుంది? పండ్ల బిజినెస్ నేర్పుతుండు ఆయనకి ఆటో ఇప్పించి. ఆవిడకి ఎందుకు నేర్పడం నీకు నేర్పొచ్చు లేకపోతే ఎవరినైనా అసిస్టెంట్ పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు మరి ఆమెను ఎట్లా చేయాలి మరి ఉండాలి కదా పక్కమటి తెలిసినాకనే బిజినెస్ దగ్గర చచ్చిపోయింది ఆయన. ఎవరు? ఆమె భర్త చచ్చిపోయింది సంవత్సరం కింద. భర్త చనిపోయిండు. ఏమైనా వచ్చినాక తెలిసినాక గొడవలైనా పంచని నేను కొడదామని చూస్తే నేనేం ఎలా చనిపోయాడు వాళ్ళ ఆయన? ఇట్లా తన వచ్చి ఉంటుంది ఏ పేరు గురించి తెలిసింది ఏం చేస్తాడు ఇక మనకి తాగుతా ఉన్నాడు. మా బావ అసలు జాబ్ చదువుకున్నాడు జాబ్ వచ్చేది చనిపోయినాక వెళ్ళింది 4 నెల రోజులకి. నెల రోజులు కూడా ఎవరి దగ్గర ఉండేవాళ్ళు? ఫస్ట్ లో మా అత్త చదివింది తర్వాతకి తీసుకొచ్చుకుంది సూర్యాపేట దగ్గర తెచ్చుకొని పిల్లలతో పాటు. ఏం పని చేసేది? ఈ ఫ్రూట్స్ బిజినెస్ ఫస్ట్ లో ఏం చేయలే. మరి ఇల్లు ఎలా గడిచేది ఆవిడకి? వాళ్ళిద్దరు కూలికి వెళ్ళేది గడ్డి కట్టడానికి మీ అందరం కలిసిపోయేది ఈయన ఒక్కడే బిజినెస్ పోయేది. ఆ రోజు ఈ 14 సంవత్సరాలు ఏం కొనుక్కున్నావు నువ్వు? అప్పుడు బంగారం చైన్ పిల్లలకి ఏమన్నా కొన్నావా? ఏం కొనిలే.
మీ ఆయన ఏం కొనలే? ఏమి కొనలేదు, ఏం చేయలేదు. ఇద్దరు ఇంట్లో పోతే వెళ్ళేది. కొద్దిగా పరిస్థితి బాగాలేదు, ఆయన ఒంట్లో మంచిగా ఉండిపోయేది. మీ ఆయనకి ఒంట్లో మంచిగా ఉండిపోయేది. అంటే ఏంటి ప్రాబ్లం? కిడ్నీలు రాళ్ళు వచ్చేది, కొద్దిగా హార్ట్ గాది ఊపిరి ఆడపోయేది. అప్పుడప్పుడు బాగుండిపోయేది. పిల్లగాళ్ళ కోటి అయిపోయేది, పెట్టుబడి దానికో దీనికో. ఒక వెహికలే కాబట్టి చిన్నగా వెళ్ళేది. అత్తమ్మ వాళ్ళు అప్పులు వేసారు. అప్పులు వేస్తే అప్పులు కట్టినాక కొద్దిగా వాళ్ళు చికాకులు చేసి ఇల్లు ఇల్లేదు మాకు. మా ఇల్లు ఏమైనా కొద్దిగా చికాకు చేసి ఆమె ఇల్లు లేకుంటే అప్పులు వేస్తే అప్పులు కట్టుకున్నాం. అన్నీ అయిపోయినాక ఈ మధ్యన ఏం జరుగుతుందంటే అసలు ఇక బాగా చికాకులు అవుతుంది. ఇంట్లో తెలిసిపోయింది. మీ ఆయనతో కలిసి ఉన్నావా ఏదైనా గొడవ దూరంగా ఉంటుంది? ఇప్పుడు గొడవ అయింది 3 నెలలు మట్టి పోయి అసలు ఆమెకానే ఉంటుంది. వాళ్ళ ఆయన చనిపోయి 1 year అవుతుంది. 3 months నుంచి మీ ఆయన ఆవిడతో ఉంటున్నాడా? 3 నెలలు అవుతుంది. వాళ్ళ ఇంట్లో ఉంటాడా? బయటకు అంటూనే ఉంటుంది. ఇప్పుడు ఆవిడేమంటుంది మరి? ఇన్ని రోజులు ఒట్లు వేసారు, ఒట్లకి ఏమంటారు? నేను అన్నా కాబట్టి నేను చేసిన. ఆ ఊర్లో వాళ్ళు ఎవరేమనట్లేదా? ఎవరన్నా కూడా వాళ్ళ తీరు పంచాలు చేశారు. నేను 2 సార్లు కొట్టావు? కొట్టిన నగరికల బెడ్రూమ్ పట్టుకొని మా అత్తయ్య కూడా ఉంది డైరెక్ట్. ఇక మా అత్తయ్య అది మారిపోయింది. ఏమిటే మారిపోయింది. ఇక ఏంటంటే మన ఇష్టం ఉంది కొద్దిగా అని ఆమె మాటలు నమ్మి ఆయన బెదిరియడం చేయడం, ఆమె బెదిరిస్తుంది మా అత్తని. అసలు నువ్వు చెప్పేవి నిజమేనా? మీ ఊరు ఉంటది, సమాజం ఉంటది, మీ అత్త మామ ఉంటారు, వీళ్ళు ఊరుకోరు కదమ్మా ఇట్లా అసహ్యకరమైన ఒక రిలేషన్ ని. 4 సార్లు పంచాలు చేసి. సరే మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? మా వాళ్ళు అన్నదమ్ములు ఎవరు లేరు. అమ్మ వాళ్ళు. మీరు ఎంతమంది? 2. మీరు మీ అక్క. ఏమేమి చేసుకుని తింటాం తప్ప ఎవరు ఏమి నోరు మాకు ముందేసుకుంటాడు. ఎవరు వస్తే వాళ్ళని గలీజ్ మాట్లాడతాడు. సరే మరి 3 నెలల నుంచి ఎలా బతుకుతున్నావు? ఎక్కడ ఉంటున్నావు? పోయిన నెల 2 నెలల కింద నేను ఖమ్మంలో కేసు పెట్టినా. ఏం కేసు? మీద రావట్లేదు, తీసుకోవట్లేదు అని. తీసుకోపోతే వాడికి వచ్చిండు. మా ఊరు వెళ్ళిన ఫస్ట్ లో వెళ్ళి ఇట్లా పంచాయత్ చేసి ఇట్లా మా బాబాయ్ వాళ్ళకి అలా చెప్పిన. ఆమెను పిలిపిస్తే ఇట్లా ఏందంటే అంతే చేస్తా, అంతే పోతాం, ఏమన్నది కాబట్టి నేను చేస్తాను అని ఆడ గొడవ అయింది. అత్తగానికి వాళ్ళతో అయింది గొడవ. అయితే తిట్టినాను, వాట చేస్తున్నావు, మమ్మల్ని నాశనం చేస్తున్నావు, మమ్మల్ని ఇద్దరు జీవితం నాశనం చేస్తున్నావు, అన్ని చేయించిండు, బంగారం చేయించండి, చేసి బేరాలు చేసి మాకు ఇంట్లో వెళ్ళకుండా చేస్తున్నావు. అది వెనకాల ఆమె ఆ నుంచి వచ్చి ఇద్దరు కలిసి చెరువు కట్టుకుని మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారా? తాళే కట్టిండు. డైరెక్ట్ గా తాళి కట్టి 4 రోజులకు మన దగ్గరకు వచ్చింది. ఏం తెలియనట్టు. నీకు ఎలా తెలుసు అమ్మాయికి తాళి కట్టాడు? చెరువు గట్టు దగ్గర 2 నెలల దగ్గర ఇది యాదగిరి గుట్ట భువనగిరి దగ్గర అక్కడ ఫోటోలు బయటపడ్డాయి. ఆయన సెల్ లో ఉంటే మొత్తం పనుకున్నప్పుడు తీసి లాక్ తీసి చూస్తే అన్ని తాళి కట్టినాయి. వాళ్ళ రూమ్లలో దిగినాయి. నేను బేరాలో పోయినప్పుడు వాళ్ళిద్దరు హాస్పిటల్లో పోయినాయి. నేను ఇంట్లో ఉంటే సండే అని చర్చ అయిపోతే వాళ్ళిద్దరు కలిసి పెళ్లి పోయారు, చెట్లలో దిగారు. అవన్నీ చాలా ఉన్నాయి. ఆ ఫోటోలన్నీ ఇక నేను తెలిసినాక వచ్చి తీసుకొచ్చిండు. మళ్ళా పెళ్లి చేసుకున్నాక వచ్చి తీసుకొచ్చి నాకు వచ్చినాక కొన్ని రోజులు తెలిసింది. పెళ్లి చేసుకున్నాక కూడా నీతో కలిసి ఉంటానని కోర్టులో చెప్పాడు. స్టేషన్ లో చెప్పిండు. నా భార్య నాకు కావాలి, నేను ఎఫ్ఐఆర్ ఏం పెట్టుకోను, నా భార్య నేను తీసుకుపోతా, నా బేరానికి పోతాం, ఇద్దరం కలిసి ఏం తీసుకోపో, నేను ఎఫ్ఐఆర్ ఎవరి దగ్గరికి పోనని చెప్పింది. కానీ మాకు తెలియదు పెళ్లి అయినట్టు. మా అత్తకు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ తెలుసు, కానీ నాకు తెలియదు. ఇక అయితే నేను వచ్చినాక బిజినెస్ తీసుకోమంటే తీసుకోపోను అన్నాడు. అదే నువ్వు వచ్చినాక అట్లా అంటున్నావు అన్నట్టు అన్నావని అని మళ్ళీ గొడవ పెట్టుకున్నాం. పెళ్ళైన సంగతి మా వాళ్ళు చెప్పారు, వేరే వాళ్ళు అన్ని నిలేస్తే చేసుకున్నాను. అదేంటి అట్లా చేసుకోవడం ఏంది, ఎందుకంటే అదంతే అయిపోయింది, నన్ను బెదిరించారు, చచ్చిపోతానది అని నేను అన్నాడు. ఆమె చచ్చిపోతే పెళ్లి బయట చేసుకుంటూ నీకేం హక్కుంది, నా పిల్లలు ఏం కావాలి? పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వకపోయావా? ఎంపటే పెద్ద మనుషులు కూర్చోబెట్టిన కూర్చోబెట్టి వాళ్ళందరూ ఇచ్చారు. అసలు గుళ్ళో 40-50 మంది కూర్చున్నారు. అదే బుద్ధి తక్కువ రెడీ చేసుకుంటారు. ఏ లెక్క పరిస్థితులు భార్య ఉండగాంటే అయిపోయింది, ఊకనుమానిస్తుందని చేసుకున్నా, అంటగాడితే ఊకుంటున్నా, అందుకే ఆమె వస్తాను బెదిరిస్తుంది, అందుకే చేసుకున్నా అని అనేది. అంటే పెద్ద మనుషులు అంటారుగా, అదే తప్పురా, అట్లా చేసుకోవద్దు అంటే. ఇప్పుడు ఈమెకి కోర్టు నాయర్ నుంచి నోటీస్ రాపిస్తాయి. ఏంటంటే మా ఫ్యాట్ మీద కట్టడం రాకుండా, నా భార్య మీదకి రాకుండా, నా పిల్లల మీదకి రాకుండా, మేము ఏమైనా సంపాదించిన ఆమెకి ఇవ్వకుండా ఏమో సంతకం పెట్టిస్తా, ఏమ దగ్గరనే ఉంటా, ఆమె ఆడుంటది, ఏమైనా ఉండమని అన్నాడు. అంటే అట్లనే ఒప్పుకుంటా, నేను అట్లా ఎందుకు ఒప్పుకోను, నేను ఒప్పుకోను అని ఖమ్మం వెళ్ళి మహిళమ్మ దాంట్లో పెట్టిన. అక్కడికి వచ్చిండు. వచ్చినాక అప్పుడు ఫోటో దొరకలే, వచ్చిండు. అక్కడికి వచ్చి అన్నాడుగా, నేను పెళ్ళే చేసుకోలేదు, ఇంత ఉంటుంది, నా భార్య టార్చర్ పెడుతున్నా అన్నాడు. పెద్ద మనుషులు కూడా వచ్చారు. ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడలేక అన్నారుగా, ఖమ్మం వాళ్ళు నువ్వు సాక్ష్యం లేదు కాబట్టి నువ్వు పో, సాక్ష్యాలు ఏమైనా దొరికితే తీసుకుంటా మాట్లాడదా ఉన్నారు. ఇక పోయిన కొన్ని రోజులకి ఏదో మీ డ్రైవర్లో ఫోన్ చేస్తాం, బిజినెస్ అంటే ఫోన్ చేస్తున్నా అంటారు. నేను డ్రైవర్లో ఫోన్ చేసి మా ఆయన ఫోన్ చేసి నీ పిల్లలు ఇన్స్టా నుంచి ఫోన్ చేసి నాకు చేస్తున్నా అని చెప్పింది. నాకు ఫోన్ చేసి నువ్వు ఇంట్లో నుంచి బయటికి పోవాలన్నాడు. దేనికన్నా అంటే నువ్వు ఎవరికి ఫోన్ చేసినావు అన్నాడు. డ్రైవర్ చేసిన, తమ్ముడికి చేసిన, సంపత్ కన్నా. అసలు నీకు ఎవరు చెప్పారు నేను చేసిందన్న అంటే చెప్పట్లే. ఇప్పుడు ఏంటమ్మా ఫైనల్ గా? మేడం ఆయన మా దగ్గర రావాలి, మా జీవితం ఏందో నాకు. మీ దగ్గర ఉన్నప్పుడు గొడవలు పడుతున్నారుగా మీరు. ఆయన ఏం చెప్తున్నాడు? నేను ఇంతే, అక్కడ ఆవిడ ఉంటది, ఇక్కడ ఈవిడ ఉంటది, ఉండమనండి లేకపోతే దొబ్బేమనండి అంటున్నాడు. అలా ఎలా ఉంటుంది మేడం? భార్య ఉండగా పిల్లలు ఉండకూడదు నాన్న. మీ ఊర్లో వాళ్ళు చెప్పారు, లా చెప్తుంది, నువ్వు చెప్తున్నావు, రమ్య గారు చెప్తున్నారు ఉండకూడదు. నేను ఉంటాను, నన్ను ఊరేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు.
అప్పుడు సెకండ్ ఆప్షన్ కి వెళ్ళాలి కదా మనం. ఆయనేమో నేను ఇంతే అంటున్నాడు, నువ్వు అలాగే ఎట్లా ఉంటావు ఇలా రా అంటున్నావు. ఈ రెండు జరిగే పనులు కాదుగా బలవంతంగా. ఇక్కడ ఏం కావాలని వచ్చారు మీరు? నాకు న్యాయం కావాలి మేడం. ఏంటి న్యాయం నీ నా దృష్టిలో? పిల్లలకి నాకు న్యాయం చేయాలి. తన పొలం తీసుకొని అదేందో ఆమె చూసుకొని మా దగ్గరికి రావాలి. సరే, ఇప్పుడు లాస్ట్ గా ఎప్పుడు పంచాయతీ జరిగింది? ఏమంటున్నాడు ఇప్పుడు ఫైనల్ గా? ఏమంటారు మేడం, కోర్టులో మొన్న ఏం కేసులు వేసావు? ఇదే ఇట్లా కాపురాన్ని తీసుకెళ్ళమని వేసావు. ఇంకా మ్యాన్నేస్ కేసు అవి పెట్టింది లాయర్ మేడం, Okay. సూర్యాపేట పెట్టింది. ఇంకా నేను పోయి బెయిల్ తెచ్చుకున్నా కానీ ఖమ్మం నుంచి ఇంకేం ఏం చేయలేదు. అది అట్లా అయిపోయింది. మెయింటెనెన్స్ ఏమైనా ఆర్డర్ అయిందా? ఇంకేమీ కాలేదు. ఇంకా స్టార్టింగ్ లోనే మొన్న వేసావు కాబట్టి స్టార్టింగ్ లో అప్పులు ఇచ్చారు. 10 లక్షలు తెచ్చినాం. అక్కడ అమౌంట్ కూడా 5 లక్షలు తెచ్చినాం. తెచ్చినాక అప్పులు కట్టడం నా సంబంధం లేదు. అక్కడ మన అప్పులు తీసుకపోతే నన్ను కొడతానికి వచ్చిండు, కొడతానికి అడ్డం వస్తే అక్కడ వచ్చిండు. ఇప్పుడు మీ ఆయనకి తెలుసా నువ్వు ఇక్కడికి వస్తున్నావు? నేను ఫోన్ చేసి మాట్లాడినా? మీ అడ్వకేట్ కి తెలుసా ఇక్కడికి వస్తున్నా? తెలుసు మేడం, చెప్పిన మేడం. ఎవరు ఉంటారు అతని తరపున మాట్లాడడానికి? ఎవరు లేరు. లీగల్ ప్రొసీడింగ్స్ లో మనం రెగ్యులర్ గా ఇట్లాంటి కేసులు చూస్తానే ఉన్నాం. ప్రతి ఇంట్లోనూ ఒక్కొక్క భారతమో రామాయణమో చరిత్ర ఏదో ఒకటి అనాలి. ఎందుకంటే ప్రతి మ్యారిటల్ రిలేషన్ లోనూ ఏదో ఒక ఏజ్ లో డ్యామేజ్లు నడుస్తూనే ఉన్నాయి. వాటితో అక్రమ సంబంధాలు అనేవి పీక్స్ లో ఉన్నాయి. ఇక్కడ ఒక వ్యక్తి మాట గాని ఒక రహస్యం గాని నోరు జారిన తర్వాతే బయట ప్రపంచానికి తెలిసేది. కానీ ఈ రోజున ఆ వ్యక్తి చెప్పాల్సిన అవసరమే లేదు. అతనికి డూప్లికేట్ గా అతని ఫోన్ ఉంటది. ఆ ఫోన్ పట్టుకుంటే ఆ వ్యక్తి యొక్క చరిత్ర మొత్తం చెప్పేయచ్చు విత్ ఎవిడెన్స్లతో సహా. సో టెక్నాలజీ అనేది మనిషిని ఒక ఆట బొమ్మలాగా ఆడించడానికి ఈ రోజున చాలా యూజ్ అవుతుంది. సో టెక్నాలజీని ఫోనుల్ని వాడేటప్పుడు కొంచెం జాగ్రత్త పడటం ఎంత అవసరమో. అక్రమ సంబంధాల విషయానికి వచ్చేసరికి అనుమానిస్తున్నారు కాబట్టి మేము ఇది చేస్తాము, ఇలాగే ఉంటాం, మా పరువు పోయింది అనటం అనేది నిజంగా ఫేక్, అబద్ధం. అసలు అది ఎవరు కూడా నువ్వు తిరిగిపోతువి అంటే తిరిగిపోతానం పనులు చేయరు. ప్రూవ్ చేసుకోవడానికి చూడాలి. ఎందుకంటే భార్యాభర్తల బంధం అనేది జీవితకాలం ఉండాల్సిన ఒక రిలేషన్. ఒక స్టేజ్ తర్వాత వాళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలి. ఒక నమ్మకం లేకుండా అది లేడీస్ చేసినా జెంట్స్ చేసినా. ఈ రోజున ఇక్కడ కూర్చునేది ఒక బాధితురాలు అయినప్పటికీ కొన్ని కేసుల్లో మనం చూస్తుంటాం జెంట్స్ కూర్చొని ఉంటారు. బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చేసినట్టు లెక్క. ఈ రోజున ఆ అమ్మాయితో పాటు 2 పిల్లలు ఒక వ్యక్తిని నమ్ముకొని జీవితం ఇలా ఉంటది అని డిసైడ్ అవుతారు. పెళ్లి అంటేనే నెక్స్ట్ లైఫ్ అంతా ఆ కుటుంబం ఆ వ్యక్తులతోటి నడుస్తుంది. ఎప్పుడైతే విడాకులు అనేది వస్తుందో నిజంగా వాళ్ళ అగమ్య గోచరం అయిపోతుంది వాళ్ళ జీవితాలు అనేవి. ఏం చేయాలి, పిల్లలకి ఎట్లా పోషించాలి, ఏ రకంగా బతకాలి, సొసైటీకి ఏం సమాధానం చెప్పాలి, ఎలా? 2 ఉన్నప్పుడు చెరొక 10 రూపాయలు తెస్తే సరిపోద్ది. ఇక్కడే ఉన్నప్పుడు అనేది జీవితం చాలా కష్టం అవుతుంటది. అందులోనూ పాపం ఇట్లా డైలీ వేజెస్ లో పని చేసుకునే వాళ్ళకి. సో ఎప్పుడైనా ఒక పార్ట్నర్ దొరకడం చాలా అదృష్టం. దొరికిన పార్ట్నర్ ని గౌరవంగా చూసుకోవడం అనేది వివాహ బంధంలో ఉన్న ఒక మంచి పాయింట్. దాన్ని ఎవ్వరూ ఈ రోజున ఫాలో అవ్వట్లేదు. ఇక్కడ ఈ కేసు మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఒక ప్రామిస్ చేయాలి అంటే భయపడతారు. అలాంటిది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ బయటపడడానికి ముందు అది లేదు అని నమ్మించడానికి, ఉన్నా కూడా లేదు అని నమ్మించడానికి చేస్తున్న ప్రయత్నాలు పిల్లల మీద ఒట్టేసేస్తున్నారు, తల్లిదండ్రుల మీద ఒట్టేస్తున్నారు. కొంచెం మీరు చేసే తప్పుని ఈ రోజు కాకపోతే రేపైనా బయటపడుతుంది. ఈ లోపు ఉన్న మోరల్ వాల్యూస్ ని ఇంకా దిగజార్చకండి దయచేసి. నెక్స్ట్, పార్ట్నర్ మీకు అక్రమ సంబంధం ఉంది అంటే ఏ వ్యక్తితో అయితే అక్రమ సంబంధం అంటగడుతున్నారో ఆ వ్యక్తిని ముందు కట్ చేయండి. ఎందుకంటే నీ పార్ట్నర్ నీ ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఎక్కువ కాదు ఆ బయట అక్రమ సంబంధం వాళ్ళు. ఒకవేళ నిజంగా లేకపోతే అయినా కంటిన్యూ అవుతున్నారంటే అది నిజం కింద లెక్క. ఎందుకంటే కుటుంబం కంటే ఎక్కువ కాదు అక్రమ సంబంధం. ఒక అనుమానం వచ్చింది, నిజంగానే అక్రమ సంబంధం లేదు, మీ ఆయనకే చెప్తున్నా. ఒకవేళ చూస్తే లేదా ఇలాంటి దరిద్రపు ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే, అయ్యయ్యో నాకు అసలు అక్రమ సంబంధం లేదండి, మా ఆవిడకి విపరీతమైన అనుమానం అంటే, ఎందుకు మీ ఆవిడకి అనుమానం వచ్చింది? ఆ అనుమానం వచ్చిన సంఘటనలు డిలీట్ చేయడమే, ఆ వ్యక్తులకి దూరంగా ఉండడమే. మా అక్కతో నీకు అక్రమ సంబంధం ఉందని పట్టుకున్నప్పుడు ఒట్టేసి పిల్లల మీద ఒట్లేసి ఆవిడ నాకు తల్లితో సమానం అన్న వ్యక్తి ఈ రోజు నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి అని ఆవిడకి తాళి కట్టేసి ఆవిడతో 3 నెలల నుంచి కాపురం చేస్తున్నారు అంటే అప్పుడు ఇవి నిజం కిందే లెక్క కదా. నిజంగా అక్రమ సంబంధం లేకపోతే ఎవరి వల్ల మీ మ్యారిటల్ రిలేషన్ డ్యామేజ్ అవుతుందో, మీ కుటుంబం రోడ్డు మీదకి వస్తుందో ఆ వ్యక్తుల్ని కట్ చేయండి. దాన్ని నిజం చెయ్యొద్దు దయచేసి. ఎందుకంటే ఈ జన్మలో పాపాలు ఈ జన్మలో క్లియర్ చేసుకుంటూ ఉన్న కష్టాలు అనుభవిస్తూ వెళ్ళకపోతే మళ్ళీ అవి ఎక్స్టెండ్ అవుతూ వెళ్తాయి. నిజంగా ఇంకో జీవితాలు ఉన్నాయి అని అనుకుంటే ఎవరైనా. ఎందుకంటే మనం రోజు పూజలు చేస్తూ ఉంటాం, ఏదో ఒక నమ్మకం అయితే ఉందిగా, ఆ నమ్మకాల్ని మనం గౌరవంగా ఫాలో అవుతూ వెళ్ళాలి. అంటే మనల్ని నమ్ముకొని దేవుడు ఒక పార్ట్నర్ని మనకి ఇచ్చినప్పుడు మన పిల్లలు వచ్చారు అంటే వాళ్ళకి చేయాల్సిన బాధ్యతలు గౌరవంగా చేయాల్సిందే. ఆవిడ అనుమానించింది కాబట్టి నేను చేశానంటే కనీసం ఆ ఊర్లో వాళ్ళన్నా నిజంగా
స్ట్రాంగ్ గా లేకపోతే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ మీద జీవితాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి. 5 years నుంచి చూస్తున్నాం. ఆఫ్టర్ లాక్డౌన్ 10 కుటుంబాలు తీసుకుంటే 9 కుటుంబాలు క్వశ్చన్ మార్క్ అయిపోతున్నాయి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్న చట్టం తీసేయటం వల్ల, సెక్షన్ తీసేయడం వల్ల, కేసులు తీసేయటం వల్ల అదొక లైసెన్స్డ్ తిరుగుబోతుతనం కింద తయారవుతుంది. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఈ రోజు ఈ అమ్మాయి వెతుక్కొని ఎక్కడ న్యాయం జరుగుద్ది అని తిరుగుతుంది. ఎవరు చేయాలి న్యాయం? యాక్చువల్ గా కోర్ట్స్ చేయాలి, పోలీస్ స్టేషన్లు చేయాలి. లా లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇక కోర్టుల్లో కేసులు అంటారా? ఇయర్స్ నడుస్తుంది. ఈ రోజున దగ్గర 1 year నుంచి మెయింటెనెన్స్ లేకుండా ఉంటుంది. 2 పిల్లల్ని పోషించుకొని బతకాలి. సో వీటికి సంబంధించి నిజంగా మ్యారిటల్ రిలేషన్ కేసెస్ ఏం ఫైల్ చేసినా కానీ అది న్యాయం చేస్తారో, క్లోజ్ చేస్తారో, ఏం చేస్తారో, కనీసం 2-3 years లో కేసులు క్లోజ్ అయ్యేలాగా ఉంటే చాలా బెస్ట్. ఇక మీ ఆయన విషయానికి వస్తే తల్లి, తెగిచ్చేసిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి నాకు మారిపోయి ప్యూర్ గా కావాలి అనటం దండగా. ఇక్కడ మీ అక్క నీకు ఒక మంచి ఫ్రెండ్, ఒక నమ్మకం ఎంత వెన్నుపోటు పొడిచిందో తెలుసా? నిజంగా ఈ రోజున ఉన్న పరిస్థితులకి ఈక్వల్ గా ఉన్న ఫ్రెండ్స్, ఒకప్పుడు ఫ్రెండ్స్ అంటే కూడా చెల్లెళ్ళతో సమానం. ఫ్రెండ్స్ తోటి అక్రమ సంబంధాలు ఉంటాయి. భార్య ఫ్రెండ్స్ తోటో, లేదా అతనికి ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ భార్యలతోటో ఈ దరిద్రాలు చాలా ఎక్కువ నడుస్తున్నాయి. సొంత భార్యల కంటే పక్కింటోళ్ళ భార్యల్ని ఉద్ధరించడానికి చాలా ముందుంటారు. అలాగే ఈ భార్యలు కూడా అంతే. సొంత భర్తలకి సేవలు చేయడం కంటే బయట వాళ్ళు వచ్చినప్పుడు అబ్బో వీళ్ళు రెడీ అయ్యే విధానం, వీళ్ళు చేసే సేవలు ఇంత అంతా ఉండవు. ఇలాంటి ఆలోచన విధానం చీపుగా ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడడం దండగా. మీ అక్క ఎవరో బయట వాళ్ళతో ఉన్నా ఒక రకం, నువ్వంటే ఒక ఇష్టం, నీకు ఆవిడంటే ఒక గౌరవం ఉన్నప్పుడు ఆ గౌరవం ఆవిడకి తెలుసుగా. అరే నా చెల్లి నన్ను ఇష్టపడుతుంది, నేను నా భర్తతో ఇంత కష్టాలు పడుతున్నాను, ఏమని? తాగుబోతు, వేస్ట్ ఫెలో, పట్టించుకోవట్లా. నాలాంటి కష్టం ఇంకో స్త్రీకి రాకూడదు అని అమ్మాయి ఆలోచించాలి. అలాంటిది ఆ పాపం ఇంకా మూటగట్టుకొని వెళ్తూ నీ కుటుంబాన్ని రోడ్డు మీద అసలు నిజంగా ఇంకా అంత హీనమైన మనుషుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. నీకు నిజంగా న్యాయం చేయాలంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మీ ఇద్దరిని కలిసి ఉండండి అంటే నీ అవసరం కోసం నువ్వు కలిసి ఉంటావేమో, కానీ సైకలాజికల్ గా నరకం పడుతూ ఉంటావు నువ్వు. మేడం మరి నేనేం చెయ్యాలి? డైవర్స్ తీసుకుని ఇంకో పెళ్లి చేసుకోలేను, ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు, ఆయన తప్పు చేశాడని నేను ఎలా చేస్తాను మేడం? నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావో చేసుకోవో పక్కన పెడితే ఈ వ్యక్తిని మాత్రం విడాకులు ఇవ్వద్దు. కాస్త లీగల్ గా స్ట్రాంగ్ గా ఫైట్ చేయడానికే చూడండి. ఎప్పుడైతే మీకు ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతుందో, మీ అడ్వకేట్ అది వేసారో లేదో నాకు తెలియదు, కామన్ గా వేస్తారు ఎవరైనా కానీ, మీ అడ్వకేట్ కూడా వేసుంటారు, ఒకసారి కనుక్కోండి అమ్మా. మేము మీ అడ్వకేట్ తో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంటీరియర్ మెయింటెనెన్స్ వేసారా లేదా? వేయకపోతే కొంచెం త్వరగా అది వేయించుకోండి. అలాగే డీవీసీ కేసు, గృహహింస చట్టం కేసు వేసారా లేదా? మీరు ఒకవేళ అడ్వకేట్ ని పెట్టుకోలేకపోతే రిక్వెస్ట్ చేసుకోండి. నాకు తెలిసి పాపం అడ్వకేట్ ఉన్నప్పుడు నేను ఇట్లా మాట్లాడకూడదు. ఉన్న అడ్వకేట్ తోటి డీవీసీ కేసు ఫైల్ చేయించు, ఎందుకంటే అది చాలా మంచి కేసు కింద లెక్క. దీంట్లో నీకు మెయింటెనెన్స్ తో పాటు వాళ్ళకి ఏదైనా ఆస్తులు ఉన్నా ఏమన్నా కూడా కవర్ అవుతాయి. ఈ కేసులు నడుస్తూ ఉండగా సెటిల్మెంట్లకి ట్రై చేయండి. నేను ఒకసారి మాట్లాడతాను మీ ఆయనతో, అసలు నీ గురించి ఏం చెప్తాడు, నిజంగా ఆయనకి అక్రమ సంబంధం ఉందా లేదా అని చూద్దాం. అసలు ఆ అద్భుతమైన చెత్త పర్సన్స్ ఎవరు, లేదా నువ్వు ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెప్తున్నావా అనేది మీ ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నెంబర్ ఇవ్వండి. హలో సార్, నాగరాజు గారా మాట్లాడేది? అవునండి. నేను సుమన్ టీవీ నుంచి న్యాయవేదిక ప్రోగ్రామ్ అడ్వకేట్ రమ్యాని మాట్లాడుతున్నానండి. మేడం, మీ వైఫ్ నాగమణి గారు ఇక్కడికి వచ్చారు. ఏ వైఫ్ అని అడగండి, ఎందుకంటే మీరు చేసుకున్న 2 నాగమణులేనట. రెండో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నారా డైవర్స్ రాకుండా? అంటే వాళ్ళ తీసుకొచ్చింది నాతో వాళ్ళే మేడం. ఆల్రెడీ పంచాయతీ చేసిన చాలా వరకు పొలంలో కూర్చున్నాం, ఇక్కడ పెద్ద మనుషుల స్టేషన్ లో అన్ని చేసిన సిచ్యువేషన్ కి ఆ స్టేజ్ కి వచ్చింది మేడం. ఏ స్టేజ్ కి వచ్చింది? ఆవిడ చేసుకోవాల్సిన స్టేజ్ వచ్చిందా? మేడం ఒక్క నిమిషం మేడం, నేను 10 years మా అత్తగారు ఊర్లో ఉన్నాను మేడం. ఎందుకు అంటే మామూలుగా మా ఇక్కడ పని లేకపోతే ఆటో, చిన్న లోకల్ ఆటో తోలేది. అవును. అయితే మేము అక్కడ 10 years ఆడున్నాం. అయితే ఏరే పని నచ్చట్లేమ్మా, ఏరే పని బాగుందంటే మా అత్తను మా వైఫ్ పోయేది లేదు, ఇక్కడే ఉండాలి చేయాలనేది. ఆల్రెడీ మా ప్రాంతం కూడా మంచి లేదు ఆడ. మీ మామయ్య గారిది కూడా లేదు, మా వైఫ్ ఇది. మీ వైఫ్ ఇది ఎందుకు? ఏరే వాళ్ళతోటి చాటింగ్ చేసుకుంటా మామూలు ఫోన్ మాట్లాడుతూ దొరికింది. అయితే ఇది సంగతి ఏందమ్మా అంటే, లేదు మా అత్తగారు నువ్వు ఇంటి వెళ్ళిపో లేకపోతే అని చాలా తిట్టు. అయితే ఒకసారి పాయిజన్ కూడా తీసుకున్నా. పాయిజన్ తీసుకున్నాక నిమ్మలంగా మేము బేరం చేసుకుంటే ఇటు మామూలు పని చేస్తుంటే ఇక నాన్న టార్చర్ పెడితే, ఇటు అమ్మాయి నువ్వు ఇటు చేసిన ఒక అమ్మాయిని మామూలు కుల కట్టు మసాలా ఉత్తపెట్టిన. అంటే నేను పళ్ళ బేరం చేస్తాను మేడం. పళ్ళ బేరం చేయడానికి డబ్బులు ఎక్కడే? 10 లక్షలు 5 లక్షలు ఎక్కడే? అంటే మామూలుగా ఆటో మీద అమ్ముతాం మేడం. కాదయ్యా, మీ ఆవిడ అప్పు తీసుకొచ్చి నీకు ఇవ్వలేదా వాళ్ళ పుట్టింటోళ్ళ దగ్గర నుంచి? మేడం నేను చెప్తే మేడం, అది చెప్పు ఫస్ట్. అప్పు తీసుకున్నావా లేదా?
వాళ్ళ దగ్గర నుంచి ఒక 4 లక్షలు తీసుకొచ్చాను మేడం నేను. తీర్చావా? వడ్డీ కట్టావా? లేదు మేడం, ప్లాట్ కోసం పోయిన సంవత్సరం తెచ్చాను మేడం. 1 year కింద తీసుకొచ్చిన. అసలు అయితే ఇవన్నీ గొడవలు అవుతుంటే నేను పెద్ద మనుషులు కడిపెట్టి మేడం, ఇది ఇట్లా కాదమ్మా, నేను తప్పు చేస్తున్నాను కదా, నువ్వు కూడా చేసినావు కదా, ఇట్లా సంగతి అంటే నేను చేస్తే నువ్వు చేస్తావా? కాదయ్యా, ఇదేం చండాలంగా ఉంది. మీ ఆవిడ తప్పు చేస్తే మీ ఆవిడ గురించి పంచాయతీ పెట్టాలి. నువ్వు చేసావు నేను చేద్దాం, ఇద్దరం పద చెల్లు చెల్లు అంటారు ఎవరైనా చండాలంగా? ఆమె మాట్లాడింది మేడం, నేను చేస్తే నువ్వు చేస్తావు అంటుంది మేడం. సరే, ఆవిడ చేసింది, మనం ఆవిడ గొంతు పట్టుకొని మాట్లాడదాం, ఆవిడ జుట్టు పట్టుకొని మాట్లాడదాం లీగల్ గా. మళ్ళీ నువ్వెందుకు ఈ తప్పు చేయటం? పిల్లల మీద ఒట్టేసావు. అక్క ఆవిడ నీకంటే 10 ఏళ్ళు పెద్దదంట, అసహ్యంగా ఆవిడ పెళ్లి చేసుకున్నావా? అదేం లేదు మేడం, పెద్దది కదా నీకంటే? పెద్దది మేడం. ఎంత పెద్దది? 4 years పెద్ద మేడం. 4 years 10 years అమ్మా? 4 years. ఓకే. సరే, మరి ఇప్పుడు ఏంటి పెద్ద మనుషుల పంచాయతీలో నేను పెళ్లి చేసుకున్నాను అన్నావట, పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు, నీ భార్యని ఏం చేద్దాం అనుకుంటున్నావు? తిరుగుతారా? కోట్ల చుట్టూ తిరుగుతారా లక్షల ఫీజులు పెట్టుకొని? మేడం నేను కోర్టులు వద్దు, పంచాయతీలు వద్దాను మేడం. ఇవన్నీ ఒకవేళ నువ్వు అయితే చేసిన వాటికి ఆవేశాలు అది చేయాల్సి వచ్చింది. మన పని మన చేసుకుందాం, నేను అసలు ఏం చేయను, పిల్లగాలు వేసుకుని మంచి బతుకుదా. ఆవిడ పెళ్లి చేసేసుకున్నావు కదయ్యా, ఆవిడ ఏం చేద్దామో చెప్పు ఫస్ట్. మేడం నేను చేసుకోవడం వీళ్ళకి, మీరు ఇట్లా చేసిన కాబట్టి తీసుకున్నాము, మన జుట్టుకి రాదు, మన జోలికి రాదు, మన పని మనం చేసుకుందాం అంటే నాకు ఎన్ని లక్షలు కట్టిస్తావు చెప్పు, కట్టిస్తావు చెప్పు. ఆమె వేరే ఫోన్ కూడా మామూలుగా ఎవరు వాళ్ళు జాగాలు ఉన్నాయి మేడం. బాబు, ఇక్కడ మీ ఆవిడ వచ్చింది మా దగ్గరికి, మీ ఆవిడ భాగవతం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ నీ భాగవతం చెప్పు. ఆ రెండో ఆవిడని ఈవిడ అనిందని చెప్పి నువ్వు పెనం మీద నుంచి వెళ్ళి పొయ్యిలో పడతావా? రెండో ఆవిడ పెళ్లి చేసుకున్నావా వెళ్ళి? ఆవిడని ఎలా కట్ చేద్దాం అనుకుంటున్నావు? నీ భార్యతో కాపురం ఎలా చేద్దాం అనుకుంటున్నావు? ఇక్కడ మా దాకా వచ్చిందంటే మీకు ఒక ఐడియా ఉండాలి. లీగల్ గా రమ్య గారు పూర్తిగా హెల్ప్ చేస్తారు వాళ్ళకి. ఇక నా తోలు తీసేస్తారా బాబు అని భయం అయితే ఉండాలి. కొంచెం అది ఆలోచించుకొని నాతో మాట్లాడండి. మా దాకా వచ్చారు సుమన్ టీవీ దాకా అంటే మేము 100% సర్వీస్ ఇస్తాం వాళ్ళకి. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. ఫ్రీగా సెటిల్ చేసుకుంటారా కూర్చొని? నీ భార్య పిల్లల్ని దగ్గర తీసుకొని ఆ అమ్మాయిని కట్ చేసుకుంటావా లేదా? మేడం ఇది చిన్న విషయం కాదు మేడం, చాలా పెద్ద విషయం అయిపోయింది మేడం. అంటే పెద్ద విషయం అంటే ఏంటి నీ దృష్టిలో? ఎన్నిసార్లు మాట్లాడా కూడా వెళ్ళలేదు మేడం. ఏం వినలేదు అంటే నువ్వేం కావాలనుకుంటున్నావు చెప్పు నాతో. నేనేం కాదు మేడం, ఫస్ట్ ఈ పెళ్లి చేసుకో ముందుకు 10 సార్లు అంటే మేము మా వాళ్ళ ఊళ్ళో కూర్చోమని 10 సార్లు పెద్ద మనుషుల పంచాయతీలే అని అక్కడ వర్కౌట్ అవ్వాలా? మా ఆవిడ నా మీద బురదేసింది కాబట్టి నేను అదే నిజం చేస్తానన్నావు. నువ్వు వెళ్ళి పెళ్లి చేసేసుకున్నావు. పెళ్లి చేసుకుని వచ్చి కూడా పోలీస్ స్టేషన్ లో అమ్మాయి కావాలని అడిగావు. తీరా చూస్తేనేమో ఆవిడ అక్కడ ఉంది. నువ్వు ఇద్దరితో తిరుగుతాను అటు ఇటు అంటే మీకు వచ్చే పావలకు ఆవిడ ఒంటి మీద చిన్న బంగారం కనిపించలే నాకు. 14 ఏళ్ల కాపురం చేసి నా భర్త చాలా మంచోడండి అంటుంది ఓ పక్కన. నేను ఆనే ఉన్నా మేడం, నేను 10 సంవత్సరాలు ఉన్నావు. ఏం కొన్నావు చెప్పు? పిల్లలకి భార్యకి ఏం కొన్నావు? ఓ భర్తగా ఆ ఇంటి రాజుగా నువ్వేం చేసావో చెప్పు. మేడం వాళ్ళు బయటికి రానిలేదు మేడం, అసలు అక్కడనే సెటిల్ అయిపోయి 10 సంవత్సరాలు. సరే, ఇప్పుడు వాళ్ళ అప్పు 10 లక్షలు 15 లక్షలు ఉందంట నువ్వు చేసిన ఆ అప్పు సంగతి చెప్పు. మేడం నేను అన్నగా మేడం, నేను అప్పుతో నీకు సంబంధం లేదు, నేను కట్టుకుంటా, నీకేం అవసరం లేదు. ఎప్పటి నుంచి కడతావు? ఫస్ట్ ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఆవిడకి అప్పు పేకల మీద ఉంది. ఇప్పుడు అప్పు నువ్వు ఆ వడ్డీలు గానీ వాళ్ళతో గానీ ఎప్పుడు మాట్లాడతావు, ఎప్పుడు కడతావు? మేడం ఒకటి మేడం, నేను ఆడ కూర్చొని నేను అవును చెప్పినట్టే నువ్వు ఇంటికాడ కూర్చొని అప్పుడు కూడా కట్టుకుని అది ప్లాన్ తీసుకొచ్చింది మేడం, నేను చేసుకోలేదు. నానా, మీ ఇద్దరు కలిసి ఉండడం అనేది సెకండ్ పార్ట్. నేను ఫస్ట్ మాట్లాడుతున్నది మీ అప్పుల గురించి మాట్లాడుతున్నా. మీరు ఆ అమ్మాయికి ఎవరైతే అప్పులు చేశారో వాళ్ళు వచ్చి మీతో మాట్లాడతారు. ఎవ్రీ మంత్ కడతావా, ఒకేసారి కట్టేస్తావా? నేను వాళ్ళని పంపిస్తాను ఒకసారి. మేడం అది తీసుకొని ఫ్లాట్ తీసుకున్నాను మేడం, నేను ఆ ఫ్లాట్ చేసి అవసరమైతే మొత్తం క్లోజ్ చేస్తాను. ఎంత వాల్యూ చేస్తుంది ఫ్లాట్ ఇప్పుడు? 9 లక్షలు చేస్తుంది మేడం. అప్పుడు కూడా వాళ్ళది 4 లక్షలు ఉంది మేడం, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి కానీ తీసుకొచ్చింది నేను. ఏం అప్పు ఎంత ఉందమ్మా? 5 లక్షలు. ఆ ఫ్లాట్ రాసి ఇచ్చేస్తాడు, నువ్వు 5 లక్షలు నువ్వు కట్టుకో. నేను అసలు వేరేది అడగట్లా, ఈ అప్పు నిమిత్తం మాట్లాడుతున్నాను నీతో. అప్పు నిమిత్తం నువ్వు ఆ ఫ్లాట్ రాయించుకోండి, మీరు అప్పు కట్టుకోండి. లేదా అమ్మేసి ఆ మిగతా డబ్బులు ఏం చేద్దాం అనేది ఆలోచిద్దు. కానీ ఆయన అమ్మేసి నీకు 5 లక్షలు ఇవ్వడం కాదు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినట్టు జరగకపోతే మా సుమన్ టీవీ వాళ్ళకి ఫోన్ చేయండి, మా టీం అంతా వస్తారు అక్కడికి. 1 2 ఇప్పుడు భార్యాభర్తలకు మీ ఇద్దరు కలిసి ఉంటారా? ఆవిడతో ఉంటావా ఈవిడతో ఉంటావా? ఒకటి చెప్పు. పిల్లల్ని ఏం చేద్దామో చెప్పు. ఇద్దరితో ఉంటా మేడం. అబ్బా, మా దగ్గర ఈ పంచాయతీ ఉండదు కదా నాన్న. ఈ బంపర్ ఆఫర్లు ఉంటే ఒక్కొక్కరు ముగ్గురు చేసుకుంటారు. సరే, మీ ఆవిడకి కూడా ఎవడ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్నావుగా, తీసుకురా మరి అందరు కలిపి ఉందరు గారు ఒకే ఇంట్లో. మేడం ఒకటి మాత్రం ఏంటండి మేడం, పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సంబంధం లేదని పోలీస్ స్టేషన్ లో ఖాతా రాపించుకుని వస్తే ఆమె ఏరే వాళ్ళతో చాటింగ్ చేసుకుంటే దొరికింది మేడం. అందుకే నాన్న ఇప్పుడు నువ్వు అన్నా నీకు ఒక నిమిషం, ఒక జంట్ గా నీకు బంపర్ ఆఫరు. ఆ ఇద్దరితోనూ ఉంటానన్నావుగా, నువ్వు కూడా ఎవరు ఉన్నారుగా అంటున్నావు కదా. ఆయన ఎవరో చెప్పు, ఆ మహానుభావుడు, ఆయన కూడా తీసుకొచ్చి మీ ఇంట్లో కూర్చోపెడతా. అలా అన్నప్పుడు మీరందరూ పెళ్లిళ్ళే చేసుకుని ఓపెన్ గా వీడియోల్లోనే మాట్లాడుతున్నప్పుడు మేమేం చేయగలుగుతాం? ఎవరెవరిని అక్కడ జైల్లో పెట్టాలో అక్కడ పెట్టాలా? ఇద్దరితో ఉండడం కుదురుతుందా? రేపొద్దున మీ పిల్లలకు కూడా అదే నేర్పిస్తావా నువ్వు? అదేం లేదు మేడం,
మీ ఆవిడ తప్పు చేస్తే మీ ఆవిడ ఏం చేయాలని ఆలోచించాలి కదమ్మా మనం. మేడం చెప్పండి. అంతవరకు తీసుకొచ్చింది కూడా వాళ్ళే మేడం. వాళ్ళు గొయ్య నుయ్యిలో దూకమంటారు, దూకుతావా? మేడం వాళ్ళే చెప్తున్నా కదా, వాళ్ళే నెట్టేసారు. సరే ఈవిడ వదిలేసే, ఈవిడ అట్లా రెండు చోట్ల పంచాయతీ ఈవిడ పర్లేదు కానీ. సరే ఒక్క నిమిషం వినండి. ఆవిడే నీకు కావాలి, ఈవిడ అయితే చూడవు, ఈవిడ ఊరి కూడా వేస్తావు, ఈవిడ మీద అనుమానం ఉంది. సో ఈ అమ్మాయికి నీ చేతి నేను అన్నా కదా, తప్పు చేస్తున్నాను దొరికాక ఇద్దరు కలిసి పిల్లల పరుగు ఇద్దరు కలిసి చట్టం పట్టాలి కానీ నేను ఆమెకి ఏమీ లేదు మేడం. అరే ఆవిడ పడుకుంటే ఊరేసే పోయామంట, పారిపోయి వచ్చిందంట. లేదు మేడం, లేదు మేడం, అసలు ఏం లేదు. సరే వద్దులే, ఈ ప్రాణహాని ఉంది కాబట్టి ఆవిడ నిన్ను ఏ బ్లూ డ్రమ్ లో కుక్కిద్దో, నువ్వే ఫ్రిడ్జ్ లో కుక్కుతావో తెలియదు కానీ మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేసి వాళ్ళకి ఏం న్యాయం చేస్తావు చెప్పు? 30 లక్షలు వాళ్ళకి, ముగ్గురు పిల్లలకి నీకు. నా కాడ ఏం లేవు మేడం, నేనే తీసుకొచ్చాను మేడం. నేను 10 సంవత్సరాలు నానే ఉన్నా, నాకేం సంబంధం లేదని తీసుకుపోయి 10 సంవత్సరాలు అలా ఉంచుకుంది. ఏం అసలు నా కాడ రూపాయి కూడా లేదు. ఆస్తులే ఉన్నాయి మీకు, వారసత్వ ఆస్తులే. ఇల్లు ఒకటి ప్లాట్ తీసుకున్నావు అన్ని ఒక ఇల్లు వేద్దాం అన్నట్టు దాన్ని చర్యస్తుంటే నాగరాజు గారు ఒక్క నిమిషం. నాగరాజు గారు, రమ్య గారు మాట్లాడితే 2 వైపులా న్యాయం ఉంటది. కనీసం మీరు నాతో మాట్లాడిన అరగంటలో మ్యాటర్ సెటిల్ చేసుకుంటే జీవితంలో మీరు ఫ్రీ అయిపోతారు. మీరు కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ గా పిల్లలకి తనకి ఏదో న్యాయం చేసే. ఎందుకంటే నీకు బ్రెయిన్ లో పురుగు ఉంది, ఆ అమ్మాయికి ఏదో ఎవరితోనో మాట్లాడుతుంది అని. ఇక మనకు వద్దు. అలాగే నువ్వు ఆ అమ్మాయిని వదలవు, సెకండ్ మ్యారేజ్ ఆవిడ్ని. నీకు అట్లాంటి తిరుగుబోతు బ్యాచ్లే సెట్ అవుతారు, మీ ఆవిడ సెట్ కాదు. కానీ పిల్లలకి ఆ అమ్మాయికి ఏమి న్యాయం చేస్తావో చెప్పు. మ్యూచువల్ డైవర్స్ కి కూర్చుందురు కానీ నేను ఆ అమ్మాయిని ఒప్పిస్తా, వాళ్ళ లాయర్ కూడా నేను మాట్లాడతాను. మీరు అనే 2 లక్షలు 3 లక్షలు అయితే వర్కౌట్ అవ్వదుగా మేడం. నేను రెక్కల కష్టం చేసుకుని బతుకుతాను. ఒకటి ఒక నిమిషం మేడం, నేను 10 years వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న రూపాయి కూడా చాలా సంపాదించుకోవడానికి, నాకు బయట సంపాదించుకోవడానికి, నాకు ఏదైనా నిలబెట్టుకోవడానికి లేదు. ఆస్తులే ఉన్నాయి మీకు, ఒకసారి చెప్పండి సార్. నేను సంపాదించుకుని ఇప్పుడు నేనైతే ముసలి కాలేదు, ఏమంటే నా పిల్లగాల కోసం నేను సంపాదించుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక్క నిమిషం నాన్న, ఇప్పుడే వాళ్ళకి దిక్కాణం లేదు, పిల్లల ఫీజులు లేవు, వాళ్ళకి మెయింటెనెన్స్ లేదు, ఎలా బతుకుతున్నారో తెలియదు. మీ ఆవిడ తప్పు చేసింది, నువ్వు తప్పు చేసావు, పిల్లలు ఏం తప్పు చేశారు? బాబు పోయి మొన్న మా బాబా ఇంట్లో కూర్చుంటే డాడీ తాళి తీసిరా, డాడీ మాకు గొడవ ఎందుకు, మనకి ఎంత మంది చికాకు. ఏం తీసుకురమ్మన్నాడు? ఆ మెడలో తాళి కట్టిన డాడీ తీసేసిరా, మనకు వద్దు గొడవ, మమ్మీ ఏమంది మేము మాట్లాడుతాం. ఏడుచుకుని వచ్చినాడు బాబు. ఏమన్నాడంట మీ ఆయన? సమాధానం చెప్పలేదు. బాబు కూడా వచ్చిపోయినాం. సరే అమ్మా, ఇప్పుడు మీ ఆయన ఏమంటున్నాడంటే ఆ ల్యాండ్ అమ్మేసి అప్పు అయితే తీరుస్తాడు, చేతిలో ఇంకో 4-5 లక్షలు అయితే మిగులుతాయి. ఓకే, మీకు ఏమైనా వారసత్వ ఆస్తులు ఉన్నాయా? ఏమున్నాయి? ఇల్లు ఉంది, మా అత్తగారి తరఫున పొలం ఉంది. పొలం ఎంత ఉంది? పొలం 1 ఎకరన్నర ఉంది. మీ ఆయన వాటాగా ఎంత వస్తుంది? అటు మొత్తం బాగా చేసి చెరుకు ఎకరం వస్తుంది అన్నారు మా అత్తయ్యలు. ఒక పొత్తుల ఇల్లు ఉంది చిలుకూరు దగ్గర. సో 1 ఎకరం ల్యాండ్ అయితే వస్తుంది. 1 ఎకరం ల్యాండ్ ఇస్తే సెటిల్ చేసుకుంటావా నువ్వు? ఆ పైన 5 లక్షలును ల్యాండ్ అమ్మేగా 10 లక్షలు వస్తాయి. ఆ 10 లక్షల్లో 5 లక్షలు అప్పు తీర్చే, అక్కడ ఒక 5 లక్షలు ఈ 1 ఎకరం ల్యాండ్ ఒప్పుకుంటావా? సెటిల్ చేస్తాం. నీకు 2 ఎకరాల ల్యాండ్ ఉందంటగా మేడం. అది ఎకరున్నర పట్ట అయింది కానీ మా అమ్మోళ్ళది అది. అయితే మా అమ్మది ఏం చేసిందంటే వాళ్ళది పొత్తులో ఉంటే వాళ్ళ అమ్మల తర్వాత అది కోర్టులో పడదు మేడం. అది ఇంకా కోర్టులో నడుస్తుంది. అది కోర్టులో నడుస్తుంది మేడం. పట్టా అయిందంట కదా మీ అమ్మ పేరు మీద? మా అమ్మ పేరు మీద పట్ట అయింది, వాళ్ళు కూడా పట్టా చేపించుకున్నారు మేడం. మా అమ్మోళ్ళది అనమాట అది. సరే, ఆ లిటిగేషన్ ల్యాండ్ ఆవిడకి అంటగట్టే ఆవిడ కోర్టులో చూసుకుంటది. ఆ లిటిగేషన్ ల్యాండ్ ఆవిడకి ఇచ్చేసి కోర్టులో చూసుకుంటది. అంటే అది మనకు ప్రాపర్టీ లేదు మేడం. మా అమ్మ పేరు మా అమ్మ. మరి ఏమి ఇద్దాం అనుకుంటున్నా అయ్యవయ్యా? భార్య పిల్లలకి ధైర్యంగా వెళ్ళి పెళ్లి చేసుకున్నావు. నేను ధైర్యంగా చేసుకోలేదు. సరే, నేనైతే ఒకసారి వాళ్ళ అడ్వకేట్ తో కూడా మాట్లాడి సెటిల్మెంట్ కి పంపిస్తాను. మీకు కుదిరితే పెద్ద మనుషుల దగ్గర సెటిల్ చేసుకోండి, లేదా ఆవిడ ఇంకొకసారి మాకు ఫోన్ చేసి మేడం ఇక్కడ న్యాయం జరగలేదు నాకు అంటే మా టీం అంతా వస్తారు. సరే జాగ్రత్త మేడం, ఒక్క నిమిషంలో ఫోన్ లో మాట్లాడే వ్యవహారం కాదు మీ హస్బెండ్. సో మేము మా టీము, మా సుమన్ టీవీ మీ వెనకాల ఉందనేది ఒక క్లారిటీ ఉంది అతనికి. అందుకనే లాస్ట్ లో ఒక వార్నింగ్ ఇచ్చి మీరు మీ అడ్వకేట్స్ తోటి ఒక్కసారి ట్రై చేయండి. మీ ఆయన ఆవిడని వదిలేసి తాళి తీసేసి సినిమాలలో అలా రావడం ఉండదు. ఓకే, 2 ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ గా. ఎందుకంటే మీ ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు నిన్ను, ఫోన్లు మాట్లాడుతుంది ఎవడో ఉన్నాడు ఇది అని. అది కరెక్ట్ కాదు అని ప్రూవ్ చేసుకోవడం నీ బాధ్యత. అలా అన్న వ్యక్తిని నిన్ను బలవంతంగా మేము పంపించలేం. ఎందుకంటే నీకు అక్రమ సంబంధం లేదు, లేకపోయినా కూడా అన్పాపులర్ చేయడానికి ఇలాగే మాట్లాడతాడు. నిన్ను హర్ట్ చేయడానికి ఉన్న ఒకే ఒక టార్గెట్ నిన్ను బాధ పెట్టాలి అంటే నీ క్యారెక్టర్ని ఇది చేయటం. అతను మాట్లాడుతుంటే మాకు అర్థమవుతుంది అబద్ధం చెప్తున్నాడు అని. అర్థమవుతుందా? సో ఇక్కడ నీ క్యారెక్టర్ని పరువు తీసేస్తే నా దగ్గరికి రాదు. ఇద్దరితో కలిసి ఉండండి, కలిసి ఉంటానండి అంటే ఎవరమ్మా భూప్రపంచంలో ఒప్పుకునేది? నిజమైన స్త్రీ ఎవరో ఒప్పుకోరు, గతి లేక ఉండాలి తప్ప. సరే నువ్వు అలా కూడా ఉండొచ్చు పిల్లల కోసం అని, గతి లేక సర్దుకో అమ్మా అనేదాన్ని. ఎప్పుడు మా ఆవిడ మంచిదేనండి, దయాళు గంప, అనుమానిస్తుంది అంటే. మా ఆవిడ కూడా చెడ్డదండి, ఇద్దరం చెల్లు చెల్లు అంటున్నాడు.
అప్పుడు నాకున్న ఇంకో ఆప్షన్ ఏంటి, ఎవడున్నాడు తీసుకురా బాబు, ఆయన కూడా ఇంట్లో ఉంటాడు, నలుగురు ఉందని బజలు చేసుకుంటూ అని. ఆ పేరు చెప్పట్ల, కనీసం ఆ వ్యవహారం మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. అంటే నిన్న ఇన్సల్ట్ చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఇట్లాంటి వ్యక్తి దగ్గరికి నిన్ను పంపించడం మా వల్ల కాదు, టైం పడుతుంది. నువ్వు అతను కేసులు అంటే భయపడుతున్నాడు, అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్పిన 498 కేసు, డీవీసీ కేసు, మెయింటెనెన్స్ లో ఇంటీరియర్ మెయింటెనెన్స్ పూర్తి టార్గెట్ పెట్టి కష్టపడి తల్లి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఆ అమ్మాయిని వదిలేసి మీ ఆయన వెనక్కి వస్తాడు. ఎందుకంటే మీ ఆయనకి కోట్ల చుట్టూ తిరిగే అంత సీను లేదు, అడ్వకేట్ ఫీజులు పెట్టుకోలేడు. ఇవాళ కాకపోతే రేపైనా నీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. కాకపోతే నువ్వు ప్రెజర్ చేయడానికి ఒకసారి పెద్ద మనుషుల పంచాయతీ పెట్టు. వినట్లేదు. ఇప్పుడు నేను మాట్లాడాను కదా, మేము మాట్లాడిన తర్వాత త్రూ మీ అడ్వకేట్ తోటి ఒకసారి మాట్లాడించు. అవ్వలేదా కోర్టులో కేసుల చుట్టూ తిప్పి తిప్పి పిప్పి చేస్తేనే మీ ఆయన ఒక లైన్లోకి వస్తాడు. అర్థమవుతుందా? లేదు బయట సరిగ్గా అవ్వట్లేదు మేడం, అతను వస్తున్నాడు సెటిల్మెంట్కి, మా వాళ్ళు సరిగ్గా మాట్లాడట్లేదు అనుకుంటే మళ్ళీ మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, ఇద్దరిని పిలిపించి పార్ట్ 2 చేసేద్దాం. ఇక్కడ నేను ఒక రోజంతా కూర్చోనన్నా మీ మ్యాటర్ సెటిల్ చేస్తాను. ఎన్నిసార్లు చెప్తే వినట్లేదు మేడం అసలు. నాన్న ఇప్పుడు అవ్వదు, మీది మొన్న ఫ్రెష్ కేసు తల్లి. అతను ఇంకా భయం దగ్గర ఇట్లా ఇట్లా ఊగిసలాడుతున్నాడు. నువ్వు కేసులు వేసి స్ట్రాంగ్ గా లీగల్ గా ఒక 2 years అన్నా ఫైట్ చేయాల్సిందే. అలా ఫైట్ చేసి నువ్వు మెయింటెనెన్స్ వసూలు చేస్తున్న రోజే ఇది అవుతుంది. ఎందుకంటే నీ క్యారెక్టర్ దాకా వచ్చినప్పుడు మేము బలవంతంగా నిన్ను కలిపి పంపించినాం. ఆవిడ మీద మోజు ఇంకా పోలేదు ఆయన. అర్థమవుతుందా? నువ్వు చెడ్డదానివి, నేనే చెడ్డోడిని, ఇద్దరం కలిసి ఉందాం దా అంటున్నాడు అంతే. మీకు తిండి పెడతాను, షెల్టర్ ఇస్తాను, స్కూల్ ఫీజులు కడతాను తప్ప సెటిల్మెంట్ చెయ్యలేను. నెక్స్ట్ ఈ వీడియో వల్ల మీకు ప్లస్ ఏంటంటే ఆయన ఆల్రెడీ 4-5 లక్షలకు ఒప్పుకుంటున్నాడు. అప్పు అనేది కన్ఫర్మ్ అయింది. ఆ ఇల్లు ఏదో ల్యాండ్ ఏదో కొన్నాడంట కదా, అది అమ్మి ఇచ్చి ముందు ఆ లోన్ క్లియర్ చేయించండి. డొమెస్టిక్ వైలెన్స్ కేసు అని ఎందుకు అన్నానంటే అందులో నువ్వు అప్పు క్లియరెన్స్ అడగొచ్చు, మంత్లీ మెయింటెనెన్స్ అడగొచ్చు, నష్టపరిహారం అడగొచ్చు. ఈ లోపు వచ్చి కలిసి ఉంటాడా, ఇద్దరు తప్పులు డిలీట్ చేసుకొని, లేదా మ్యూచువల్ సెటిల్మెంట్కి వెళ్తావా అనేది నీ ఇష్టం. అది కొంచెం ఫ్యూచర్లో నడవండి. సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మ, జాగ్రత్త.